విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయాలు ఏం చేద్దాం. ముందుగా ఆదాబ్ హైదరాబాద్ పేపర్ చూద్దాం. కాంగ్రెస్ కొత్త సరదాగా తెలంగాణ కాంగ్రెస్కి నయా చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసిసి కార్యాలయంలో ముగిసిన పెద్దల సమావేశం. మహేష్ కుమార్ పేరు ఖరారైనట్లు గాంధీభవన్ సాక్షిగా లీకులట. అధికారికంగా నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశం. పిసిసి చీఫ్ ఎన్నిక గురించే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముగ్గురు ఢిల్లీలో ఏఐసిసి పెద్దలతో సుదీర్ఘంగా చర్చలు చేశారట. దాంట్లో గాంధీభవన్ సాక్షిగా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి ఎమ్మెల్సీ. ఆయన్నే పిసిసి అధ్యక్షుడిగా నియమించినట్టు లీకులు అయితే ఇచ్చారు. ఆయన కానీ లేదా మధుయాష్కి గౌడ్ పేరు కూడా వినిపిస్తుంది. ఇద్దట్లో ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. రేపో మాపో అనే విధంగా ఉంది. మొత్తానికైతే నియామకం. ఇంకోటి, చెరువులలో వాసవి నిర్మాణాలు. చెరువుల పాలిట యముడుగా మారిన విజయ్ కుమార్. మూసాపేటలో గొలుసుకట్టు చెరువుకు గొళ్ళెం పెట్టిన కబ్జాకోర్లు. మైసమ్మ చెరువు మాయం చేస్తున్న ముష్కరుడు. అడ్డదారిలో చెరువులో జీహెచ్ఎంసీ అనుమతి పొందిన వైనం. చెరువును చెరబట్టిన నేటికి నమోదు కాని కేసులు. యథేచ్ఛగా మట్టితో పూడుస్తున్న పట్టించుకొని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు. తాము చేస్తున్న అక్రమాలు సక్రమైనట్లు కలరింగు. సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వాసవి సరోవర్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ వాసవి సరోవర్ అక్రమాలపై చర్యలేవంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్. ఎందుకుంటే వాసవి సరోవర్ అట చెరువులకు మింగేసిండట. మైసమ్మ కుంటను మింగేసిండట. మైసమ్మ కుంట మింగేసి మొత్తం దాంట్లో మట్టి ఫిల్ చేసి మూసాపేటలో గొలుసుకట్టు చెరువులు అన్నిటికీ గొలుసేసి లాగినట్టు లాగిండు. మానస సరోవరు ఎండి విజయ్ కుమార్. ఈయన పైన లేవు హైడ్రా చర్యలు కాదు. అసలు ఆ చెరువులు కుంటలు మింగి వాటిలలో మొత్తం మట్టి ఫిల్ చేసి అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కన్వెన్షన్స్ కడుతుంటే ఇదే విజయ్ కుమారు. ఎక్కడికి పోయింది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎక్కడికి పోయింది జిహెచ్ఎంసీ, ఎక్కడ పోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్. అంటే మేమాలు తీసుకొని సబ్మిట్ చేయకున్నారు. కట్టిండు, వాడు కడతాడు, ఎంజాయ్ చేస్తాడు, అమ్ముతుడు. అంటే కొనుక్కున్నోడు తిప్పలు పడాలి. ఇది మీ హైడ్రా వ్యవహార శైలి. ఈ హైడ్రా అనే దానికి అర్థం లేని హైడ్రా అది. ఇది హైడ్రామా తప్ప హైడ్రా కాదు ఇది. ఎందుకు కాదు అంటున్నామంటే, ఇప్పుడు ఆ రోజు 20 ఏళ్ల కింద, 30 సంవత్సరాల కింద పర్మిషన్లు ఇచ్చింది జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అని మున్సిపల్ డిపార్ట్మెంట్లో. ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు కట్టుకున్నారు. కట్టిన ఆ పర్మిషన్స్ ఇచ్చిన బేస్ చేసుకొని ఆ పర్మిషన్లు చూసి కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు. ఫ్లాట్లలో పర్మిషన్లు ఇచ్చినప్పుడు బాగానే ఇచ్చారు. అధికారులు కళ్ళకు గంతలు కట్టుకొని చెరువులు మొత్తం కబ్జా చేస్తాడు చూశారు. కబ్జా చేశాక కట్టుకొని పర్మిషన్లు ఇచ్చాక కొనుక్కున్నోడిని ఇలా బలి చేస్తాను ఇలా హైడ్రా. ఇదే మీ సిద్ధాంతం? హైకోర్టు కూడా సూటిగా అడిగింది. అసలు మీరు కూల్చే ముందు ఏమైనా నోటీసులు ఇస్తానరా? వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్, అనుమతులు ఏమన్నా చూస్తానరా అంటే చూసుడు లేదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ హైడ్రా అనే పేరుతోని తెలియదు. బడాబాబులు ఈ మంచినే ఉన్నాయి, వాళ్ళు కోర్టులకు పోతారు, ఆర్డర్లు తెచ్చుకుంటారు. కానీ నలిగిపోయేది ఏంటంటే అటు ఇటు కానీ సామాన్య ప్రజలు ఇలా నలిగిపోతున్నారు. అందుకే ఈ విజయ్ కుమార్ కథ చెరువులలోనే డైరెక్ట్గా నిర్మాణాలు ఉన్నాయి. ఇది చెరువులనే నిర్మాణం ఉంది. మరి కూల్పు పోయి కోల్పరు. ఎందుకంటే వాళ్ళకి లింకులు ఉంటాయి ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి, వాళ్ళకి. కాబట్టి కూల్చే సాహసం చేయరు. ఇది ఆదాబు హైదరాబాద్కు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇంటింటికి ఇంటర్నెట్ అట 300 రూపాయలకే 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. అందులోనే కేబుల్ టీవీ, పిల్లలకు బడిపాఠాలు. ఈ పథకానికి వడ్డీ లేకుండా 1779 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసిండు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతోని సమావేశంలో 1779 కోట్లు ఇవ్వండి, ఇంటింటికి ఫైబర్ నెట్ ఇవ్వాలనుకుంటున్నారట. దాంట్లోనే టీవీ కేబుల్, అన్ని పిల్లలకు బడిపాఠాలు ఇవన్నీ ఇస్తాం. వడ్డీ లేని రుణాలు ఇవ్వండి, 93 లక్షల కుటుంబాలకి అందజేస్తాం. ఇది ఒక మంచి స్కీమ్. ఒకళ్ళు పెడితే ఇట్లా అంటే ఇప్పుడు ఇంటర్నెట్ కానీ దీనికోసం డేటా కోసం ప్రైవేట్ కంపెనీలు వేలకు రూపాయలు వేస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ఇవాళ డేటా అవసరమైంది, పిల్లల చదువులకు కానీ ప్రొఫెషనల్స్కి కానీ. ఇది 300కి ఇస్తే ఇట్లా చాలా మంచిదే. కానీ అది ఎంతవరకు పాసిబిలిటీ, ఎంత ఇస్తారో చూడాలి. నేడో రేపో పిసిసి కొత్త అధినేత. రాష్ట్ర అగ్రనేతలకు వెల్లడించిన పార్టీ అధిష్టానం. మంత్రివర్గ జాబితాపై కూడా వారితో కసరత్తట. వేరువేరుగా కలిసికట్టుగా అభిప్రాయాల సేకరణ చేశారట. నేడో రేపో అని ఊరిస్తుంది. ఇది ఒక వార్త. సుందిళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు.
కాళేశ్వరం సి ఇచ్చిన సమాచారం ఆధారంగానే డిజైన్లు చేసినాం. ఎన్ఐటి నివేదికతో షిట్ ఫైల్స్ బదులు సీకెంట్ ఫైల్స్ వినియోగం. కాళేశ్వరం కమిషన్కి తెలిపిన మాజీ ఎస్సీ అబ్దుల్ ఫజల్. నిన్న ఒకడు నరేందర్ రెడ్డి అట సి, నాకేం తెలియదు, కేసీఆర్ హరీష్ రావు ఫోన్ చేస్తే సంతకం పెట్టిన ఆయన చెప్తున్నాను. ఏనేం చెప్తున్నాడు, సుందిళ్ళ నిర్మాణ స్థలానికే పోలే, మేము పరిశీలించలే అంటే నిర్మాణ స్థలానికి పోరు, పరిశీలించరు, ఏది ఉండదు, సంతకాలు పెడతారు. ఆగమయ్యేది ప్రజల సొమ్ము. ఇది నిన్న ఆ కాళేశ్వరం విచారణ సందర్భంలో ఎస్సీ చెప్పిండట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. యుద్ధానికి ముగింపు పలకండి, ఇంకెంత మాత్రం సమయం వృధా చేయొద్దు. రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు. కూర్చొని మాట్లాడుకోవాలని హితవు. శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమనే ఉద్ఘాటన. జెలెన్స్కీతో విస్తృత స్థాయిలో మోదీ చర్చలు. ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటనలో ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చెప్పిండు, కూర్చొని ఇమీడియట్గా మాట్లాడుకోండి, ఇక సమయం లేదు అని చెప్పి. దాంట్లో ఇంకేమైనా సాయం కావాలంటే భారత్ రెడీగా ఉందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అచ్చంగా జిరాఫీలా, అకస్మాత్తుగా చూస్తే జిరాఫీలా అనిపిస్తున్న ఈ చిత్రం ఒక పెయింటింగు. జంతువుల బొమ్మలను చెట్లపై వేస్తూ ట్రీ ఆర్ట్ పేరుతో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఓయూ లైబ్రరీలో పనిచేస్తున్న పర్యావరణ ప్రేమికుడు వెంకన్న. చెట్లను పరిరక్షించాలనే ఆలోచనతో ఆయన వేస్తున్న ట్రీ ఆర్ట్ పెయింటింగ్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఓయూలోని లైబ్రరీ వద్ద ఓ చెట్టుకు వేసిన ఈ జిరాఫీ పెయింటింగు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. విద్యార్థుల సందర్శకులు ఈ ట్రీ ఆర్ట్ చెట్టు చుట్టూ చేరి సంతోషం వ్యక్తం చేస్తారట. సేమ్ జిరాఫీ లెక్కన ఉంది, ఆర్ట్ వేసిండు చెట్టు దానికి ఆ మొదలకి సేమ్ జిరాఫీ లెక్కన ఉంది. ఎంకన్నట ఓయూ లైబ్రరీలో లైబ్రరీగా పనిచేసే ఎంప్లాయీ. ఆయన ట్రీ ఆర్ట్ పేరుతోని చెట్లపైన బొమ్మలు వేస్తారట. దానికి సంబంధించి చాలా ఆకర్షితులై పబ్లిక్ చూస్తున్నట్టు ఒక వార్త రాసిండు. పదవుల కోసం కసరత్తు కొలికి 2-3 రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి పేరు ఖరారట. అడ్లూరి లక్ష్మణ్, మహేష్ కుమార్ గౌడ్, బలరామ నాయకులలో ఒకరికి ఛాన్సు. అంటే ఇక్కడ మధు యాష్కి పేరు ఎగరగొట్టారు. మరి పీసీసీ అయ్యాక మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయం. ఢిల్లీ పెద్దలతో రేవంత్, బట్టి ఉత్తమ సమాలోచనలు. 2-3 రోజులలోనే వస్తుందట పీసీసీ అధ్యక్షుడు పేరు. అడ్లూరి లక్ష్మణ్ ధర్మపూరి ఎమ్మెల్యే విప్ ఆయన ఇప్పుడు. బలరాం నాయక్ మైబాద్ ఎంపీ. అదేవిధంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ. వీళ్ళ 3 పేర్లు వినిపిస్తున్నట్టు ఈనాడు పత్రిక రాసింది. కొన్ని పత్రికల్లో మహేష్ కుమార్ గౌడ్ అండ్ మధు యాష్కి గౌడ్ ఈ ఇద్దరిలో ఎవరికైనా వస్తుందని, ప్రధానంగా బీసీ వర్గానికే వచ్చే అవకాశం ఉంది పీసీసీ అని రాశారు. కానీ ఈనాడులో మటుకి వీళ్ళ 3 పేర్లు రాసిండు. ఇది ఎవరికి వస్తుంది అనేది ఇంకా ఆ ఉత్కంఠ, ఆ సందిగ్ధత తొలగే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. నిల్వ చేసిన వారి పంట పండుతుంది. డిమాండ్ పెరగడంతో అధిక ధరలు. వ్యవసాయ మార్కెట్లో అన్ని ఉత్పత్తులకు మద్దతు కన్నా అధికం. నిల్వ చేసిన వారికి పంట పండుతుంది. ఎవరు నిల్వ చేశారు? దళారులు నిల్వ చేశారు, వ్యాపారస్తులు నిల్వ చేశారు. రైతు దగ్గర ఉందా పంట? ఎప్పుడు ఇదే, రైతు దగ్గర పంట ఉన్నప్పుడు ధర ఉండదు. రైతు దగ్గర నుంచి దళారుల దగ్గరికి, మధ్యవర్తులు వ్యాపారుల దగ్గరకు పోయినాక ధర పెరిగిద్ది. వాళ్ళు నిల్వ చేసుకొని అమ్ముకొని ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన వాడికి లాభం ఉండదు. కానీ ఇస్త్రీ బట్ట నలగకుండా డబ్బులు పెట్టి కొనుక్కొని స్టోర్ చేసి దాచుకున్నవాడికి లాభం ఉంది. మన ప్రభుత్వం వ్యవహారము, ప్రభుత్వ విధానాలు, మార్కెటింగ్ స్టైలు ఇట్లుంది. రైతులు నడ్డి విరిచేటట్టు ఉంది తప్ప, రైతులకు నష్టం చేసేటట్టు ఉంది తప్ప, రైతులకు మేలు చేసేటట్టు. రైతులకి పెద్ద పెద్ద గోడాన్లు, స్టోరేజీలు కట్టి దాచుకునే వెసులుబాటు ఇస్తే ప్రతి పంటని ఈ పరిస్థితి ఉండదు కదా. ఒక కృత్రిమమైన కొరతను సృష్టించి కొంతమంది వ్యాపారులు దాచుకోవడానికి వాళ్ళకు గోడౌన్స్ ఉంటాయి, స్టోరేజీలు ఉంటాయి. గవర్నమెంట్ కట్టదు. రైతులు సొంతంగా దాచుకునే శక్తి ఉండదు. రైతులకి స్టోరేజీలో పెట్టే వెసులుబాటు కల్పించి, ఆ వసతి కల్పించి, వాళ్ళకి అవసరమైతే తాత్కాలికమైన లోన్లు ఇచ్చి వాళ్ళకి ఏర్పాటు చేస్తే లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అడ్డగోలుగా పెరిగిందట. వేరుశనగ 5,500, పసుపు 12,225, మిర్చి 18,000కు పోయింది. మిర్చిని 13-14 కొన్నారు వ్యాపారులు. కొని ఇలా 18,000కు అమ్మే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత లాభం చూడండి. పత్తి 9,000, జొన్న 6,240, వరి 2,500. మార్కెట్లో అన్ని పంటలకు మంచిగా పంట పండుతుందట. పంట పండేది రైతులకు కాదు, వ్యాపారులకు పండిద్ది. పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు.
బఫర్ జోన్లో చెరువులు ఎలా పూడ్చాలో శాటిలైట్ చిత్రాలున్నాయి. బరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్తుండు. అక్రమ నిర్మాణాలు కూలుతాయన హైడ్రాపై బురద. ఒక్క ఇటుక ఎఫ్టీఎల్లో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి కేటీఆర్ హరీష్లకు మంత్రి పొంగులేటి సవాలు. ఈయనేమో నా ఫామ్ హౌస్లో ఒక్క ఇటుక బఫర్ జోన్లో ఉన్న మొత్తాన్ని కూల్చేయండి, మీరే ఒక కొత్త టేపు తెచ్చుకొని మీరే కొలుచుకోండి, అధికారులు కూడా వద్దు, నమ్మరు కాబట్టి మీరు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక సవాల్ ఇచ్చిండు నిన్న గాంధీ భవన్ నుంచి. అంటే పదే పదే వారం 10 రోజులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ జోన్లో ఉంది గండిపేట చెరువుకు సంబంధించి, ఎందుకు మీరు ఈ హైడ్రా అక్కడ ఓట్లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కొన్ని మీడియా ఛానల్స్ వీడియోలు వేసినాయి. దానికి సంబంధించి ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చిండి. నిన్న ఒక్క ఇటుక ఉన్నా కానీ మీరు మొత్తం కూల్చేయండి నా ఫామ్ హౌస్, నాకు అభ్యంతరం లేదు, మీరే టేప్ పెట్టుకోవాలంటే బఫర్ జోన్ ఎక్కడికి ఉంది ఏందనేది చూసుకోండి అని చెప్తే ఆయన దానికి కేటీఆర్ పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు అంటున్నాడు. అంత శ్రమ అవసరం ఉందా లేదా పక్కన పెడితే, మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా ఆరోపణ చేస్తున్నారు కాబట్టి పోండి, కంప్లైంట్ చేయండి, మీరు కూడా అధికారులు నెట పెట్టుకొని పోండి, అధికారులు వస్తారు, ఎక్కడ దాకా ఉందో చూసుకోండి. మీకు ఆ బాధ్యత లేదా? ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మీకు ఆ బాధ్యత ఉంది. గండిపేట చెరువుని పరిరక్షించే బాధ్యత మీకు కూడా ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన మంత్రులు నాయకులు కబ్జా చేశారని ఉంటే మీరు దగ్గరుండి నిలబడి గీత పెట్టేయండి, ఎక్కడ దాకుందో బఫర్ జోన్ వచ్చింది అంటే చూపించండి మీడియాకి, ప్రభుత్వ అధికారులకి. కూల్చకపోతే అప్పుడు అడగండి. ఆయన సవాల్ ఇచ్చిరండి కదా, ఒక్క ఇటుకొన కూల్చేయండి అని. ఎందుకు మీరు పోరు? అంత శ్రమ అవసరం లేదు, శాటిలైటు ఇవన్నీ ఎందుకు డ్రామాలు? పోండి, హైదరాబాద్లోనే ఉంది కదా, ఎడవు దూరం లేదు కదా. ఇది ఒక వార్త. సాక్షి పేపర్. ఈ ఇద్దరిలో ఎవరు పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్, మది యాష్కి గౌడ్లలో ఒకరికి ఛాన్స్ అట. ఏఐసిసి నుంచి అధికారిక ప్రకటన తర్వాయి ఢిల్లీలో ఖర్గే, రాహుల్, కేసీతో సీఎం రేవంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతల భేటీ. సుమారు 2 గంటల పాటు చర్చలు. మహేష్ కుమార్ గౌడ్, మది యాష్కి గౌడ్ల ఎంపికపై చర్చ. నిర్ణయాధికారం తమకు వదిలేయాలన్న అధిష్టానం. పిసిసి అధ్యక్షుడి ప్రకటన తర్వాతే మంత్రివర్గ విస్తరణ. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని బీసీ వర్గం వైపు మొగ్గు చూపుతుందట. మంత్రివర్గ విస్తరణపై కూడా అస్పష్టత ఉంది. ఈ ఇద్దరు ప్రధానంగా, ఈ ఇద్దరిలో పోటీ ఉంటుంది. బీసీ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం. వీళ్ళిద్దరిలో ఎవరు అనేది అధిష్టానం తేల్చి చెప్పిందట. అంటే మేము ప్రకటన అనేది మేము చూసుకుంటాం, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళతో మాట్లాడాల్సింది మాట్లాడింది. ఎంపిక విషయం మాకు వదిలేయండి అని వాళ్ళ అభిప్రాయాన్ని 1 to 1 తీసుకున్నారు. మళ్ళీ కామన్ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురికి సంబంధించి ఇండివిజువల్గా 1 to 1 వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకుంటారో మళ్ళీ ముగ్గురు కలిసి కూడా అభిప్రాయం ఇచ్చేటట్టు తీసుకుంటారట. దాని తర్వాత మేము చూసుకుంటామని చెప్పారట. వీళ్ళిద్దట్లోనే వచ్చే అవకాశం ఉందనేది ఒక వార్తని సాక్షి పేపర్ అయితే వేసింది. ఓపెన్ ఛాలెంజ్, కొత్త టేబుతో నా ఇంటికి రండి. ప్రధాన ప్రతిపక్షానికి మంత్రి పొంగులేటి సవాల్. ఎంతమంది వెళతారో వెళ్ళి కొలుచుకోండి, డేట్ ఎప్పుడు చెప్పండి, ఎన్ని ప్రొక్లైన్లు కావాలంటే అన్నీ పెట్టుకొని అధికారులు రెడీగా ఉంటారు. హిమాయత్ సాగర్ బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కూల్చుకోండి, హైడ్రా అధికారిని ఆదేశిస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండు నిన్న గాంధీ భవన్లో. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను, ఒక్క ఇటుక ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉన్నా కానీ మీరే టేప్ తెచ్చుకోండి, మీరే టేప్ పెట్టుకోవాలండి, ఎన్ని ప్రొక్లైన్లు తెచ్చుకుంటారో తెచ్చుకోండి, జేసీబీలు తెచ్చుకోండి, ధ్వంసం చేయండి అవసరమైతే. ఉంటే ఒక్క ఇటుకున్నా కుప్పగూలు చేయండి, మాకు అభ్యంతరం లేదు, అనుమానం లేదు దాంట్లో అని చెప్తున్నాను. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు గత వారం రోజులుగా అనేక రకాల ఆరోపణలు ఫామ్ హౌస్లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎందుకు ఓట్లేదంటారు కదా, ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. అక్కడ బొండి చూపించండి, నిరూపించండి. నిరూపిస్తే ప్రభుత్వానికి కూడా కనుమిపోద్ది కదా. ఆయనే స్వయంగా ఒక మంత్రిగా సవాల్ చేసిండు, హైడ్రాని కూడా ఆదేశించిండు. మీరు ఉండండి, ఎమ్మటి ఉండి అనుమానాలు మళ్ళీ నివృత్తి చేయించుకోండి, తప్పులేదు. మీరు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు పోండి. అవసరమైతే కేటీఆర్ మీ టీం పోద్దే, పార్టీ టీం పోయి అధికారులు కొలతలు చూడండి, కొలతల్లో అనుమానం ఉంటే రీకొలతలు కూడా పెట్టిండి, పెట్టించి కోల్చండి, తప్పులేదు. అప్పుడు మీరు అనేదానికి విలువ ఉంటుంది. కాబట్టి ఉట్టుటికి గాలి మాటలు మాట్లాడి ఉంది ఆయన ఉంది ఏందుందంటే అది బట్టగాల్చి మేదేశ కార్యక్రమం కింద ఉంటుంది. ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, అధికారులను ఆదేశించండి, మీరు పోవచ్చు, ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది, మీరు పోలేదంటే అది తప్పుడు ఆరోపణ. ఇది ఉట్టిది ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో లేదు ఆ ఫామ్ హౌస్ అనేది అర్థమైంది.
ఈ ఆరోపణలు ఇవన్నీ కేటీఆర్ ఫామ్ హౌస్ పడగొట్టుకుని ఉండటానికి కూలగొట్టుకుంటానికి చేస్తాడు అనేది కూడా అనుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ స్పందించాలి, వెళ్ళి టేప్ పెట్టి కొలుసుకోవాలి. చేతగాని సన్నాసి సీఎం రేవంత్ అట. ఎక్కడా చారణ రుణమాఫీ కాలేదు. రుణమాఫీపై ఏ ఊరికి వెళ్ళి అడుగుదామో చెప్పు, ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ నువ్వు. సీఎం రేవంత్పై ధ్వజమెత్తిన కేటీఆర్ అడ్డగోలుకు మాట్లాడదు. సన్నాసి అట. ఇదే మీ నాయనంటే ముఖ్యమంత్రిని పట్టుకొని అంత మాట అంటారా అంటి? చేతగాని దద్దమ్మ సన్నాసి అంటివి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించినట్టు కాదు నువ్వు. నీకు రాజకీయంగా వైరుధ్యం ఉంటే రాజకీయ విమర్శలు చేసుకోవాలి తప్ప చేతగాని సన్నాసి సీఎం రేవంత్ అంటే. మరి ఇదే మాటల్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు చేతగాని సన్నాసి కేసీఆర్ అంటే నువ్వు ఎంత కోపం వచ్చింది, ఎంత బాధ అయింది నీకు? చారానా కూడా కాలేదట రుణమాఫీ అయింది. వాళ్ళే చెప్తున్నారు, అటు వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, చాలామంది మంత్రులు రుణమాఫీ అయింది కానీ ఇంకా కావాల్సినవి కొన్ని ఉన్నాయి, దానికి సంబంధించి ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను. అసలే కాలేదని నువ్వు చెప్తున్నావు. చారానా కూడా కాలేదట. కాకపోతే వాళ్ళ పక్షాన పోరాటం చేయండి, ఏం చేయాలో చెప్పండి, ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. ఈ దద్దమ్మ సన్నాసులు ఎందుకు? ఇది సాక్షికి సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. బీసీకే పీసీసీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమట. రేసులో మధుయాష్కి మహేష్ కుమార్ గౌడ్. నేడో రేపో కొత్త అధ్యక్షుడి ప్రకటన. మంత్రివర్గ విస్తరణపై రాని క్లారిటీ. ఖాళీగా ఉన్న 6 4 బెర్తులే భర్తీ అట. వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డికి ఛాన్సు. మరో 2 బెర్తులకు 4 పేర్ల పరిశీలన. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ భేటీ. బీసీకే పీసీసీ వస్తుందట. మధుయాష్కి మహేష్ కుమార్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దట్లో ఊరికొకళ్ళకి వచ్చింది. దీని తర్వాత మంత్రివర్గ విస్తరణ. 6 ఖాళీలు ఉన్నాయి. 6లో 4 భర్తీ చేస్తారట. మళ్ళీ ఒక 2 పెండింగ్ వస్తారట. బీసీలకు సంబంధించి ప్రధాన సామాజిక వర్గాలకు మంత్రివర్గాలు చూడట్లేదు. ఒకటి ముదిరాజుకు లేదు, యాదవులకు లేదు, మున్నూరు కాపులకు లేదు, గౌడ్స్కి ఒకరికి ఉంది. ఈ 3 ప్రధాన సామాజిక వర్గాలను అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా రెడ్లకు ఇస్తే ఎక్కువవుతారు. ప్రధాన సామాజిక వర్గాలు అసలు ఎక్కువగా జనాభా ఉన్న సామాజిక వర్గాలను మంత్రివర్గంలో తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది? 1%, 2% జనాభా కూడా లేని సామాజిక వర్గాలకు న్యాయం చేసింది. అది బ్రాహ్మణ్ కావచ్చు, కమ్మ కావచ్చు, వెలమ కావచ్చు. వీళ్ళ సామాజిక వర్గాలు చాలా మైల్డ్, ఓ 2% లోపు ఉన్నాయి. కానీ వాళ్ళ కడుపులో పెట్టి చూసుకుంటుంది కాంగ్రెస్. 50% పైగా ఉన్న బీసీలకు సంబంధించి సామాజిక వర్గాలు ముదిరాజు లేడు, ఎలా యాదవ్ కమ్యూనిటీ లేదు, మున్నూరు కాపు కమ్యూనిటీ లేదు. వీళ్ళ గురించి ఆలోచించేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు. ఇది ఎలా సామాజిక న్యాయం అంటారు? బీసీలకు రిజర్వేషన్లు పెంచుతారంటారు కానీ బీసీలు క్యాబినెట్లో లేరు. అంటే ఉండాల్సిన రేషియోలు లేరు. అంటే బ్రాహ్మణ్ సామాజిక వర్గం ఎంత ఉంది, వాళ్ళకి ఇమీడియట్గా కడుపులో పెట్టుకొని చూసుకుంటే శ్రీధర్ బాబుకి ఇచ్చి. కమ్మ సామాజిక వర్గం ఎంత ఉంది, తుమ్మల నాగేశ్వరరావు గారు అడగకుండా మంత్రి పదవి ఇస్తే. వెలమ సామాజిక వర్గం ఎంత ఉంది, జూపల్లి కృష్ణారావు గారు. వీళ్ళకి అందరికీ మీరు అడగకుండానే వాళ్ళకి పదవులు ఇచ్చారు. కానీ అసలు అత్యంత కీలకమైన సామాజిక వర్గాలు, అత్యంత జనాభా ఉన్న సామాజిక వర్గాలకు మంత్రి పదవులు లేవు. మరి వాళ్ళకు కూడా వాళ్ళకి ఇప్పుడైనా న్యాయం చేస్తారంటే అది కూడా మళ్ళీ డౌటే. ఇది ఒక వార్త. చెరువుల్లో ఫామ్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ నేతలే. నాడు రేవంత్ డ్రోన్ తిప్పితే కేసు పెట్టి ఇప్పుడు ఫ్రెండ్ ఫామ్ హౌస్ అంటావా? కేటీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైరు. నేను మీలా లీజుకి తీసుకున్నానని తప్పించుకోను. జువాడ ఫామ్ హౌస్ లీజు ఎంతో చెప్పాలని డిమాండ్. తన ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూల్చేయాలని ఆర్డరు. గాంధీభవన్ నుంచే హైడ్రా కమిషనర్ను ఆదేశిస్తున్నట్టు వెల్లడి. చెరువులో ఫామ్ హౌస్ కట్టింది బీఆర్ఎస్ నేతలని చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి కొలుసుకోండి, ఏదున్నా మీరు కూల్చిపడేయండి అని చెప్తుండు. ఆ ఛాలెంజ్కి మరి బీఆర్ఎస్ ఏం చేద్దో చూడాలా, తప్పించుకునే ప్రయత్నం చేద్దా, దాంట్లో పసలేని ఆరోపణలు చేస్తారనేది ఇప్పుడు తెలవాలి మనకి. ఇది ఒక వార్త వెలుగుకు సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. దీంట్లో కథ బాగుంటుంది. రేవంత్ రాజకీయ హైడ్రామా. ఇందులో తప్పేమిటి? గండిపేట జలాశయం, ఇందులో ఒప్పేమిటి? హైడ్రా అంతా మా ఇష్టం, మిమ్మల్ని రమ్మంటున్నారు, టేప్ పెట్టి కొలుచుకుంటున్నారు, అక్కడ పోయి చూడండి. ఇవన్నీ వార్తాపత్రికల్లో మాట్లాడటం, టీవీలలో మాట్లాడటం ఎందుకు? అడిగి పోండి. మీరు ఒక ప్రతిపక్ష పార్టీ, ప్రభుత్వంలో మీరు కూడా
ఒక ప్రభుత్వానికి ఆల్టర్నేట్ అన్నట్టు ప్రతిపక్షం అంటే. మీరు మిమ్మల్ని రమ్మంటున్నారు, అటు చూడండి, హైడ్రా దగ్గరకు పోండి, కొలతలేయండి, ఎక్కడెక్కడ ఏముందో చెప్పండి, అయిపోయాయి. అది హైడ్రా రేవంత్ హైడ్రామా అయితే మీరు దాన్ని బట్టబయలు చేయండి, హైడ్రామా అని చెప్పండి. వీటిని కూల్చే దమ్ముందా? ఇది రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ ముఖ్య నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హిమాయత్ సాగర్ జలాశయం సమీపంలో ఉన్న విశాలమైన ఫామ్ హౌస్ ఎర్రటి పెంకులతో ఉన్నది, దాని పక్కనే నల్లటి పెంకు పైకప్పుతో ఉన్నది ఆయన సోదరుడి ఫామ్ హౌస్గా చెప్తారు. ఇది చెప్తారట, పూర్తిగా తెలవదు వాళ్ళకి. ఇది చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి చూద్దాం అన్ని వీటిని కూల్చే దమ్ముందా? ఏంటిది పొంగులేటి ఈ రాజప్రసాదాలు ఏంటి? ఆయనే కూల్చమంటండి, అవును ఉంటే కూల్చేయండి మాకు అంటాడు. దీంట్లో మొత్తం ఎపిసోడ్లో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది, నేను చెప్తా దానికి సంబంధించి. పట్నం శివార్లో పట్నం వారి గెస్ట్ హౌస్, పట్నం మహేందర్ రెడ్డిదట. ఈయన కేవీపీ కథ అనంతం, కేవీపీ రామచంద్రరావు, ఈయన వివేక్ వెంకటస్వామి, ఈయన వైవి సుబ్బారెడ్డి హిమాయత్ సాగర్లో, వీళ్ళందరిది గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇంకెవరు ఇచ్చారు మొన్న మొత్తం. ఇదెవరిది? తీగల అనితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి గారి బాపతో. ఇది ఇవన్నీ చూపిస్తాను. గుత్తా సుఖేందర్ రెడ్డి, పల్లం రాజు ఫామ్ హౌజులు. అంటే మొత్తానికి ఈ హైడ్రా పేరుతో సరే కూల్చుతారా పక్కన పెడితే, ఈ బడాబాబులకి ఎవరెవరికి ఫామ్ హౌజులు ఉన్నాయి, రాజకీయాల పేరుతో ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి ఒక్కొక్కళ్ళు ఎట్లెట్ట ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు అనేది మనకు అర్థమైంది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఫామ్ హౌజులు? ప్రజాసేవగా మీరు చేసేది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఫామ్ హౌజులు? 100 ఎకరాల తోటలు, 1000 ఎకరాల ఆస్తులు. ఇది మీ ప్రజాసేవ అనేది ఒక భాగం అయితే, ఇంకోటి నమస్తే తెలంగాణ రాసిన ఇలా వివేక్ వెంకటస్వామి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పట్నం మహేందర్ రెడ్డి కానీ, గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ, తీగల అనితారెడ్డి కానీ, ఇంకా XYZ కొంతమందికి సంబంధించి ఫామ్ హౌజులు ఉన్నాయి అంటున్నారు. ఈ లీడర్లంతా మొన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నారు? మీ పార్టీలో లేరు, బీఆర్ఎస్ పార్టీ కాదు వీళ్ళు. ఇవాళ నిన్న మొన్న 7 నెలల కాంగ్రెస్ పార్టీ వచ్చాక కట్టిన ఫామ్ హౌజులు అయ్యి మీ 10 ఏళ్ల పరిపాలనలోనే కట్టారు ఈ ఫామ్ హౌజులు. ఎందుకు నిద్రపోయారు? ఎందుకు వాళ్ళకి ఆలోచించారు అంటే, ఈ ఫామ్ హౌజులు కట్టడానికి, ఈ బఫర్ జోన్లు, FTL ల్యాండ్లు కబ్జా చేయడానికి సహకరించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గగ్గోలు పెడుతుంది. ఆయన ఫామ్ హౌస్ ఉంది, ఈయన ఫామ్ హౌస్ ఉంది, ఆయన గోల్సరైంది, ఈయన గోల్సరైంది అంటే, మీరే కబ్జాలు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తారు, మీరు కూడా కబ్జాలు చేసి ఫామ్ హౌజులు కట్టుకుంటారు. మీ ఫామ్ హౌజులు ఏడగోలుతాయని, ఇక ఆయనకుంది ఈయనకుందని మీరు చెప్పే పేర్లని బీఆర్ఎస్ పార్టీ నాయకులే. మీరు చెప్పే పేర్లని బీఆర్ఎస్ పార్టీ నాయకులే, మీరు చెప్పే పేర్లన్నిటికీ ఫామ్ హౌజులు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కూడా ఉన్నాయి. మరి అయ్యాలు ఎందుకు మీరు చర్య తీసుకోవాలా? మీకు బఫర్ జోన్ పైన, చెరువుల ల్యాండ్లు కబ్జా పైన ఎంత శ్రద్ధ ఉందని అర్థమవుతుంది. కబ్జా చేయటాన్ని మీరు వ్యతిరేకిస్తట్లే, మాది కూలుస్తున్నారు, వాళ్ళు ఎందుకు కూలుస్తారు, వాళ్ళకు కూడా ఉన్నాయి కదా అని చెప్తున్నారు. వాళ్ళైనా మీరైనా మీ 10 సంవత్సరాల పరిపాలనలో మీ నిర్వాహకం వల్లే ఇవన్నీ వచ్చినాయి. లేడా పట్నం మహేందర్ రెడ్డి మీ పార్టీలో మొన్నటి వరకు? తీగల అనితారెడ్డి మీ పార్టీ లేదా? గుత్తా సుఖేందర్ రెడ్డి మీ పార్టీలో లేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ పార్టీ కదా 10 ఏళ్ల పాటు? వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్లో లేడా? వీళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారు? మీ పార్టీలో ఉంటేనేమో తప్పు కాదు, మీ పార్టీ నాయకులుగా చలామణి అడ్డగోలు కబ్జా చేసి పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకోవడానికి మీరే అధికారులపైన ఒత్తిడి చేసి పర్మిషన్లు ఇప్పించారు. మీరు ఇవాళ ఆయన ఫామ్ హౌస్ ఉంది, ఈయన ఫామ్ హౌస్ ఉంది, నా దానికి ఎందుకు వస్తారు అంటే, ఆయనది ఉన్న పర్లేదు, నాది ఉన్న పర్లేదు, నా దానికి రావద్దు, ఆయన దానికి కూడా పోవద్దు. మనం కలిసి ప్రజలను బకరా చేద్దాం, ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తుల్ని పంచుకుందాం అనే కార్యక్రమం. ఇగో ఈ ఫామ్ హౌజులు ఇవన్నీ చేస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యం ఎడిపోతుంది, ప్రజలు ఎడిపోతున్నారు. ఓటు రోజు ఇచ్చే 1000-2000 ఆశపడి ఓట్లు వేస్తే ఇట్లాంటి బడాబాబులకి ఈ కథ ఉంటుంది. ఇక వీళ్ళ ఫామ్ హౌజులు పెరుగుతాయి, వీళ్ళ సంపద పెరిగిద్ది, వీళ్ళ 100,000 ఎకరాలు పెరుగుతాయి, కంపెనీలు పెరుగుతాయి, ఇండస్ట్రీస్ పెరుగుతాయి. కానీ ప్రజల బతుకు అదే ఉంటుంది. ప్రజలకు మళ్ళీ 1000 పెన్షన్, 2000 పెన్షను, ఓటు రోజు ఇచ్చే 1000-2000 డబ్బులు మీకు ఉచితం, అది ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం. ఎన్ని రైతు రుణమాఫీలు చేస్తే, ఎన్ని రైతు బంధులు ఇస్తేంది? ఒక్కొక్కళ్ళ ఫామ్ హౌస్ చూస్తే ఒక జిల్లాకి ఇవ్వచ్చు రైతు బంధు, ఒక జిల్లాకి రైతు రుణమాఫీ చేయొచ్చు. ఒక్కొక్కళ్ళ ఫామ్ హౌజులు అమ్మితే 100 కోట్ల రూపాయలు. వీళ్ళందరూ మన ప్రజాసేవకులు, ప్రజా సేవకే పార్టీలలో పనిచేస్తున్నారు. అందరు ప్రజల సేవ చేస్తారు. మరి అందరు ప్రజల సేవ చేసి ప్రజలతోనే ఉన్నప్పుడే అని చూస్తాను ఈ డబ్బులు అంటే, ఇక ఆ మొదలబ్బే దానికోసమే రాజకీయాల్లోకి వచ్చేది. వీరందరూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళే. గుత్తా సుఖేందర్ రెడ్డి అట, వీళ్ళంతా
ఇలా నమస్తే తెలంగాణ శుద్ధపూస మాటలు చెప్తుంది, నీతులు చెప్తుంది. 2 లక్షల పైన రుణాలకు కట్ ఆఫ్ డేటు గడువులోపు 2 లక్షల మీది మొత్తం చెల్లిస్తేనే మాపి 18,000 కోట్లు చేశాం, 12,000 కోట్లు చేయాలి. రేషన్ కార్డు ప్రామాణిక కాదు, మంత్రి పొంగులేటి. దశల వారీగా 2 లక్షల పైన మాఫీ, కుటుంబ నిర్ధారణకు 4,20,000 మంది కోసం ప్రత్యేక యాప్, మరో 1,24,000 మంది ఆధార్తో తప్పులు ఉన్నాయట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దశల వారీగా 2 లక్షల పైన రుణాలను మాఫీ చేస్తాం, కుటుంబ నిర్ధారణ కోసం 4,24,000 మంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారట. 1,24,000 మంది ఆధార్లో తప్పులు ఉన్న వీళ్ళ కోసం ఒక యాప్ పెట్టారట. యాప్ పెట్టి వాటిని పరిష్కరించడానికి చూస్తాను అన్నట్టు ఒక వార్తని నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇది ఒక వార్త. సౌదీలో యువకుడి నరకయాతన, టీకా వికటించి ఇన్ఫెక్షన్ ఇంటికి రప్పించాలని తల్లి వేడుకోలు. విదేశాంగ శాఖ అధికారికి POEకి ఫిర్యాదు. హైదరాబాద్లోని ఒక గల్ఫ్ మెడికల్ సెంటర్లో వైద్య టీకా వేయించుకొని సౌదీకి వెళ్ళిన ఓ యువకుడికి టీకా వికటించి నరకయాతన అనుభవిస్తున్నాడు. బాధితుడి తల్లి లక్ష్మి విదేశాంగ శాఖకు ఫిర్యాదుతో గురువారం విషయం వెలుగు చూసింది. కోరుట్ల మండలం సంగం గ్రామానికి చెందిన పోతుగంటి చంద్రశేఖర్ జూన్ 24న హైదరాబాద్లోని గల్ఫ్ మెడికల్ సెంటర్లో వైద్య పరీక్షలతో పాటు టీకా వేయించుకున్నట్ట. జూలై 11న సౌదీ అరేబియాలో జాబ్స్ వీసాపై సౌదీ అరేబియాలోని ఆల్బాద్ తబాకు ప్యామ్కో కంపెనీ నియోమ్ ప్రాజెక్టులో క్లీనింగ్ సూపర్వైజర్గా పనిచేసేందుకు వెళ్ళి కొన్ని రోజుల తర్వాత టీకా ఇన్ఫెక్షన్తో కుడి భుజంలో ఇన్ఫెక్షన్ వచ్చిందట. తరచూ రక్తం కారుతున్నదని మెరుగైన చికిత్స కోసం ఇండియాకు పంపించాలని మొరబెట్టుకుంది. ఎవడు పట్టుకున్నట్టు వెళ్ళాడు. ఇది సౌదీ పోయిన వాళ్ళ బాధ ఇది ఉంది. అసలు గండిపేట FTL ఎంత అట. ముందు నాయకుల అక్రమ కట్టడాలు కూలగొట్టండి. ఏ నాయకులు? మీ పార్టీలో మొన్నటి వరకు ఉండి మీ పార్టీ హయాంలో ఫామ్ హౌజులు కట్టుకున్న నాయకులు కూలమంటున్నారా? మరి అసలు మీ పార్టీలో ఉన్న నాయకులు ఫామ్ హౌజులు కట్టుకోవడానికి FTL ల్యాండ్ కబ్జా, బఫర్ జోన్ ల్యాండ్ కబ్జా చేసి కట్టుకుంటే మీ ప్రభుత్వం ఏం చేసింది? హైదరాబాద్ కోత ఏటు దూరంలో ఉంది, హైదరాబాద్ నడిబడి ఉంది. అంటే మీ ప్రభుత్వం తప్పు చేసినట్టుగా కేసీఆర్ KTR పదే చెప్పేది మేము కడుపు కట్టుకొని పని చేస్తున్నాం. ఇగో ఇదేనా కడుపు కట్టుకొని పని చేయటం అంటే? పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకోవటం, దీన్ని కడుపు కట్టుకొని పని చేయటం అంటారా? మరి కడుపు కట్టుకొని పని చేసిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఫామ్ హౌజులు, ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు. ఇదే నమస్తే తెలంగాణ ఇలా రాసిందిగా ఫామ్ హౌజులు అని. ఈ ఫామ్ హౌజుల వాళ్ళంతా BRS వాళ్ళే, మోస్ట్లీ ఎక్కువ మంది. మరి ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలి? ఎందుకు సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి, BRS నుంచి? చెరువులను కబ్జా చేసి FTL ల్యాండ్ బఫర్ జోన్ని కబ్జా చేసి ఫామ్ హౌజులు కట్టుకుంటుంటే ఎందుకు చేయలే? అంటే మీకు తెలుసు, మీ నోటీసులో ఉండి మీరే కట్టించారు. ఇవాళ మీరు గగ్గోలు పెడతారు. ఇది ఒక వార్త నమస్తే తెలంగాణకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. రుణమాఫీకి మొబైల్ యాప్ నేరుగా రైతుల ఇళ్లకే వ్యవసాయ అధికారులు, వచ్చిన అధికారులు యాప్లో అప్లోడు, వీలైన తొందరగా పరిష్కరించే ప్రయత్నం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. రుణమాఫీ పైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణమాఫీ కానీ రైతుల కోసం ఒక యాప్ పెట్టారట. కానీ ఆ యాప్ మళ్ళీ అధికారులకి లింక్ ఉంటుంది. ఆ యాప్ రైతులకు కూడా లింక్ ఇస్తే రైతులు ఓపెన్ చేసి చూసుకుంటే ఏమైంది ఏం కాలేదు తెలుస్తుంది. మరి ఇంటింటికి వస్తారట. ఇంటింటికి వచ్చినప్పుడు ఆ రుణమాఫీ యాప్లో మనం ఇచ్చిన పత్రాలని అప్లోడ్ చేసి వాళ్ళకు పరిష్కరించే వ్యవహారం చూస్తారని ఒక వార్తని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిందని ఇచ్చారు. ఉక్కు కౌగిల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి, ప్రజా ఉద్యమాలే నా చదువును చైతన్యాన్ని నేర్పాయి. మహారాష్ట్ర జైళ్లలో కుల వ్యవస్థ ఉంది. జైళ్లకు వచ్చిన రౌడీలు తొందరగానే బయటకు వెళ్తున్నారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వారికి చిత్రహింసలు తప్పట్లేదు. మీట్ ద ప్రెస్లో ప్రొఫెసర్ GS సాయిబాబు చెప్పిండు. తెలంగాణని ఉక్కు కౌగిల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలి అని చెప్తుండు. రౌడీలు జైలుకు వచ్చే రౌడీలు తొందరగా పోతున్నాడు, కానీ ప్రజల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఓట్ల చిత్రహింసలాట. మహారాష్ట్ర జైల్లో దాదాపు సంవత్సరాల పాటు ఉన్నాడు. అక్కడ కుల వ్యవస్థ జైల్లో కూడా ఉందట. ఎంత దరిద్రం చూడండి. జైలుకు పోయిన ఖైదీలలో కూడా కుల వ్యవస్థ. తప్పు చేస్తే జైలుకు పోతారు, కొంతమంది అన్యాయం కూడా జైల్లో పెడతారు. జైలుకు పోయిన దగ్గర కూడా నీది ఈ కులం నాది ఆ కులం అనే పరిస్థితికి వచ్చిందట. ఇది మన భారతదేశంలో జరుగుతున్న వ్యవహారం.
ఓకే. నిమ్స్లో అరుదైన వ్యాధి గుర్తింపు, ప్రపంచంలోని ఫస్ట్ టైం కొత్త జెనెటికల్ డిసీజు. రీసెర్చ్ కొనసాగిస్తామని డైరెక్టర్ వెల్లడి. నిమ్స్ డాక్టర్లు అరుదైన కొత్త జెనెటికల్ డిసీజును కనుగొన్నారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఈ వ్యాధిని గుర్తించారు. దాని తీవ్రత, మందుల పనితీరు, రికవరీ రేటు వంటి అంశాలపై రీసెర్చ్ కొనసాగిస్తామని నిమ్స్ డైరెక్టర్ బేరప్ప వెల్లడించారు. నిమ్స్ జెనెటిక్స్ డిపార్ట్మెంటు, సిడిఎఫ్డి ఫింగర్ ప్రింటింగ్ అండ్ సిడిఎఫ్డి అంటే ఫింగర్ ప్రింటింగ్ కలిసి ఈ వ్యాధిని గుర్తించాయి అన్నారు. శరీర భాగాల్లో నీరు పేరుకుపై పిల్లలు ఎర్లీ ఏజ్లో చనిపోతున్న ఓ కుటుంబం నిమ్స్ డాక్టర్లను సంప్రదించిందని, ఆ ఫ్యామిలీలో అబార్షన్ జరిగి బయటకు తీసిన 2 పిండాలపై ఫీటస్ తమ డాక్టర్లు పరిశోధన చేశారని నిమ్స్ జెనెటిక్స్ విభాగం హెచ్ఓడి షగున్ అగర్వాల్, అడిషనల్ ప్రొఫెసర్ ప్రజ్ఞా రంగనాథ్, సిడిఎఫ్డి డాక్టర్లు రష్నా బండారి, అశ్విని దాల్ తదితరులు ఈ పరిశోధనలో పాల్గొన్నట్టు బీరప్ప వెల్లడించారు. మన శరీరంలో ఉండే సెర్బినా 11 అనే జన్యులో మ్యూటేషన్లు జరుగుతాయని, ఈ మ్యూటేషన్తోనే శరీరంలో ఇతర టిష్యూ కూడా దెబ్బతింటుందని వైద్యులు గుర్తించారని పేర్కొన్నారు. ఒక అరుదైన వ్యాధిని గుర్తించారట నిమ్స్ వైద్యులు. గుర్తించి దానిపై రీసెర్చ్ చేస్తున్నారట. ప్రపంచంలో ఎక్కడ గుర్తించలేట. ఆ రీసెర్చ్ చేసి దానికి కావాల్సిన ఏ మెడిసిన్ వేయాలి, దాని రికవరీ రేట్ ఎంత ఉందో, అసలు ఏంటి ఆ జబ్బు అనే విషయాలపైన నిమ్స్ ఒక కొత్త జబ్బును కనిపెట్టిందట. దానిపైన ఒకళ్ళు నిజంగా రీసెర్చ్ చేసి బయటకు తీస్తే వరల్డ్లోనే నెంబర్ 1 అయింది నిమ్స్. ఇది ఒక వార్త దిశ పేపర్ సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.